హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్ఎస్ అప్డేట్స్ అన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియోస్ కోసం. ఇంకా రీసెంట్ గా మనం మాట్లాడుకున్న లాస్ట్ వీడియోస్ లో ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగా. ఆ క్వశ్చన్ కి ప్రతి ఒక్కరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు వారందరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి మేమైతే ఫిదాయం. ఎవరైతే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఈ రోజు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ తో అయితే మీ ముందుకు వచ్చా. ఇదైతే ఐపీఎల్ అండ్ ఎస్ఆర్ఎస్ టీం గురించి అయితే అడుగుతున్నా. ఎస్ఆర్ఎస్ టీం తరపున భువనేశ్వర్ కుమార్ టోటల్ గా ఎన్ని వికెట్స్ తీసాడో కింద కామెంట్ చేయండి. అండ్ టోటల్ గా తను ఎన్ని పర్పుల్ క్యాప్స్ హోల్డ్ చేసుకున్నాడో కూడా కింద కామెంట్ చేయండి. దిస్ ఇస్ యువర్ క్వశ్చన్. కరెక్ట్ గా కామెంట్ చేసిన నేమ్స్ అయితే నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే క్రికెట్ అంటే మనకి గుర్తుకొచ్చేది బిగ్ స్టార్స్, బిగ్ రికార్డ్స్, బిగ్ నేమ్స్. కానీ ఈ రోజు మనం మాట్లాడుకునేది వాళ్ళ గురించి కాదు. ఈ వీడియోలో స్పాట్ లైట్ లోకి ఒక్కసారి వచ్చి సింగిల్ ఛాన్స్ లోనే మ్యాచ్ ని కంప్లీట్ గా చేంజ్ చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎస్, నో బిగ్ బ్యాక్గ్రౌండ్స్, నో బిగ్ హైప్, బట్ పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రెజర్ సిచ్యువేషన్స్ లో గ్రౌండ్ లోకి దిగి ఫియర్లెస్ గా ఆడిన హిడెన్ హీరోస్ గురించి అయితే మాట్లాడుకుందాం. వాళ్ళకి ఛాన్స్ ఒకటే దొరుకుతుంది, కానీ ఇంపాక్ట్ మాత్రం లైఫ్ టైం క్రియేట్ చేస్తారు. మెయిన్ గా కొన్ని ఇన్నింగ్స్ అయితే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ని షాక్ చేసింది. అండ్ కొన్ని పర్ఫార్మెన్స్ కి క్రికెట్ హిస్టరీలోనే స్పెషల్ మార్క్ అయితే ఉంది. ఈ లిస్ట్ లో ఉన్న ప్లేయర్స్ ని చూస్తే టాలెంట్ కి క్యాప్ అవసరం లేదని అర్థమవుతుంది. సో ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ మ్యాచ్ విన్నర్స్ టు సైలెంట్ గేమ్ చేంజర్స్, టుడే వీఆర్ కౌంటింగ్ ది మోస్ట్ ఎక్స్ట్రాడినరీ అన్క్యాప్డ్ ఎక్స్ప్లోజివ్ టీమ్స్. ఆర్డర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో డోంట్ స్కిప్ ది వీడియో. అన్ని టీమ్స్ నుంచి ఒక్కొక్క యంగ్ స్టార్ ప్లేయర్స్ గురించి అయితే ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఈ 2026 ఐపీఎల్ కి అయితే వేరే లెవెల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తున్నారు వీళ్ళు. వీళ్ళకున్న స్టార్ట్స్ వింటే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సింది. మరి ఈ ప్లేయర్స్ లిస్ట్ లో మీకు ఏ ప్లేయర్స్ బాగా నచ్చారు, మరి 2026 కి ఏ ప్లేయర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్తే ఇంకా మన ఫస్ట్ టైం ఢిల్లీ క్యాపిటల్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ లో ఈసారి 100% షూర్ బెస్ట్ ప్లేయర్ అవబోతున్న ప్లేయర్ అక్వేబ్ నబీ. అక్వేబ్ నబీ గురించి ప్రతి ఒక్క టీం ఆప్షన్ లో వేరే లెవెల్ పోటీ ఇచ్చిందని చెప్పాలి. బట్ ఫైనల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ అన్న దక్కించుకుంది. మెయిన్ గా భువనేశ్వర్ లాంటి బౌలర్ తో పోల్చుకుంటున్న అక్వేబ్ నబీని ఈ తన ఫస్ట్ సీజన్ లోనే అలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడా, లేదంటే తన ఫస్ట్ సీజన్ కావడం వల్ల కొంచెం ప్రెజర్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వలేడు అనేది మ్యాచ్ స్టార్ట్ అయ్యాక చూద్దాం. ఇంకా తన టోటల్ స్టాట్స్ విషయానికి వస్తే ఇంకా రీసెంట్ గా జరిగిన రంజీ మ్యాచెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ క్లాస్ లో అయితే వేరే లెవెల్ బెస్ట్ బౌలింగ్ వేస్తున్నాడని చెప్పాలి అక్వేబ్ నబీ. ప్రస్తుతం జరుగుతున్న రంజీ మ్యాచెస్ లో ఇప్పటి వరకు టోటల్ గా 29+ వికెట్స్ అయితే తీశాడు. ఇంకా తన గురించి మాట్లాడుకోవాల్సిన మెయిన్ గా ఒకటే మ్యాచ్ లో 10 వికెట్స్ అయితే తీశాడు అగెన్స్ట్ రాజస్థాన్. ఒక ఇన్నింగ్స్ లో 3 for 29 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 7 for 24. ఈ రికార్డ్స్ మొత్తం జస్ట్ ఫస్ట్ హాఫ్ లోనే చూసాం. ఇంకా సెకండ్ హాఫ్ రంజీ మ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తను ఇంకా టోటల్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ బౌలింగ్ అయిపోతున్నాడు ఫస్ట్ క్లాస్ లో. చూడాలి మరి ఐపీఎల్ కూడా అదే కన్సిస్టెంట్ మెయింటైన్ చేస్తాడా లేదా. ఇంకా విజయ్ హజారీ విషయానికి వస్తే విజయ్ హజారీలో విత్ బాల్ తో కాదు బ్యాట్ తో కూడా అదర్ కొట్టగలనని మరొకసారి ప్రూవ్ చేసి చూపించాడు. తన మేడ్ ఇన్ సెంచరీ కొట్టాడని చెప్పాలి. జస్ట్ 82 balls లోనే 114 runs కొట్టాడు. తన వచ్చిన పొజిషన్ కూడా నెంబర్ 8 లో వచ్చి బిగ్ సిక్సెస్ తో అదర్ కొట్టాడని చెప్పాలి మ్యాచెస్ లో. ఇంకా ఇప్పుడు T20 ఫార్మాట్ లో తన బౌలింగ్ ఎలా ఉందో చూద్దాం. జస్ట్ తను ఆడిన 7 మ్యాచెస్ లోనే 15 వికెట్స్ తీసి బెస్ట్ ప్లేయర్ గా ఉన్నాడు ఇప్పటి వరకు. అండ్ ఎకనామిక్ విషయానికి వచ్చిన 7.41 ఉంది ఎగ్జాక్ట్లీ. మెయిన్ గా బాల్ ని స్వింగ్ చేయడంలో నెంబర్ 1 ప్లేయర్ అని చెప్పాలి ఈ ఐపీఎల్ సీజన్ లో కూడా. మరి చూడాలి అన్ని టీమ్స్ లో ఓపెనర్స్ అవుట్ చేయగలడా, నెంబర్ 1 బౌలర్ గా మారతాడు ఈ ఐపీఎల్ కి చూడాల్సి వస్తుంది. ఇది ఫుల్ డీటెయిల్స్ అబౌట్ అక్వేబ్ నబీ. ఇంకా మన నెక్స్ట్ టీం విషయానికి వెళ్తే గుజరాత్ టైటన్స్ నుంచి రషీద్ ఖాన్ ఉన్న తర్వాత కూడా బెస్ట్ స్పిన్నర్స్ గా సాయి కిషోర్ అయితే అద్దరు కొడుతున్నాడు ప్రతి మ్యాచెస్ లో లాస్ట్ సీజన్. అదే ఫామ్ తో మళ్ళీ ఇప్పుడు రాబోతున్నాడు గుజరాత్ టైటన్స్ నుంచి. గుజరాత్ టీం లాస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యిందంటే దానికి ముఖ్య కారణం సాయి కిషోర్ కూడా. ఇంపార్టెంట్ సిచ్యువేషన్ వికెట్ తీస్తూ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచెస్ ఆడాడని చెప్పాలి లాస్ట్ ఇయర్. సో ఇంకా తన గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే వచ్చా. ఇంకా ఇతను బౌలింగ్ విషయానికి వస్తే లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్. ఇతను డొమెస్టిక్ లో తమిళనాడుకి రిప్రజెంట్ చేస్తూ హైలైట్ క్రికెట్ ఆడాడని చెప్పాలి రీసెంట్ గా. ఇంకా రంజీ మ్యాచెస్ విషయానికి వస్తే ఈ స్టాట్స్ వింటే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సింది. జస్ట్ తను ఆడిన 5 మ్యాచెస్ లోనే 24 వికెట్స్ తీసాడు మా. ఇదైతే ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ అని చెప్పాలి. ఇంకా తన ఎకనామిక్ విషయానికి వస్తే జస్ట్ 2.63 మాత్రమే. ఇలాంటి బౌలర్ ఐపీఎల్ కి ఇంకా బెస్ట్ ఫామ్ తో వస్తున్నాడు, అదైతే పక్క. ఇంకా T20 ఫార్మాట్ విషయానికి వచ్చిన రీసెంట్ గా జరిగిన స్మాట్ 2025 టోర్నమెంట్ లో ఇంకా ఈ టోర్నమెంట్ కూడా బ్యాటింగ్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక మ్యాచ్ లో అగెన్స్ట్ త్రిపుర అయితే జస్ట్ 39 balls లోనే 87 నాట్అవుట్ తో అదర్ కొట్టాడు, మ్యాచ్ ని ఈజీగా ఫినిష్ చేశాడు. ఇంకా రీసెంట్ గా జరిగిన TNPL లీగ్ లో కూడా టీమ్ కి కెప్టెన్ గా ఉంటూ ప్రతి ఒక్క మ్యాచ్ ని గెలిపిస్తూ ఫైనలీ టైటిల్ కూడా గెలవడంలో కీలక పాత్ర పోషించాడు సాయి కిషోర్. మరి ఇలాంటి బౌలర్ ఈ సీజన్ ఇంకా గుడ్ పర్ఫార్మెన్స్ వస్తాడా, వస్తే తన దగ్గర నుంచి ఎన్ని వికెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ సాయి కిషోర్. ఇంకా మన నెక్స్ట్ టీం విషయానికి వస్తే లక్నో సూపర్ జైంట్స్ లో బెస్ట్ బ్యాటర్ అయిన ఆయుష్ బదావనిని ప్రతి ఇయర్ తనని టెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా దానికి వచ్చిన ఛాన్సెస్ కూడా చాలా తక్కువే. కానీ ఈ సీజన్ అయితే ఐపీఎల్ 2026 కి బెస్ట్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా తను రీసెంట్ గా ఆడిన స్టాట్స్ విషయానికి వస్తే రంజీ మ్యాచెస్ లో అయితే విత్ బ్యాట్ అండ్ బాల్ తో ప్రతి ఒక్క మ్యాచెస్ లో అదరగొట్టాడు. అగెన్స్ట్ హైదరాబాద్
5 వికెట్ హాల్ తీసుకొని సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. ఇంకా టోటల్ గా 3 మ్యాచెస్ లోనే 218 రన్స్ అయితే స్కోర్ చేశారు. ఇంకా T20 ఫార్మాట్ విషయానికి వచ్చిన రీసెంట్ గా జరిగిన స్మార్ట్ టోర్నమెంట్ ఢిల్లీ టీమ్ కి కెప్టెన్ గా చేస్తూ అగ్రెసివ్ ఇంటెంట్ తో టీం అయితే ముందుకు నడిపించాడు. ఇంకా తను ఆడిన 7 మ్యాచెస్ లో 206 రన్స్ చేసి ఇండియా కాల్ రావడంతో టోర్నమెంట్ నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఇది టోటల్ స్టాట్స్ ఆఫ్ ఆయుష్ బదాని. ఇలాంటి ప్లేయర్ ఈ సీజన్ కి ఇంకా గుడ్ ఫామ్ తో రాబోతున్నాడు, అదైతే పక్కా. ఇంకా మన నెక్స్ట్ టీం విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ అయితే లాస్ట్ ఇయర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందో మనం చూసాం. వాళ్ళు ఫైనల్స్ వరకు వెళ్ళి రన్నర్ అప్స్ అవ్వడానికి మెయిన్ కారణం వాళ్ళ టీం కాంబినేషన్స్ అండ్ వాళ్ళ టీంలో ఉన్న డెప్త్ తో. మెయిన్ గా డొమెస్టిక్ ప్లేయర్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేయర్స్ అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ప్రియాన్ సరే ఎలాంటి బ్యాటింగ్ చేశాడో మనం చూసాం. తనైతే సూపర్ బ్యాటింగ్ తో ప్రతి ఒక్క మ్యాచెస్ ని ఈజీగా గెలిపించాడు. బట్ తనతో పాటు హర్ప్రీత్ బార్ కూడా అంతే ఎక్సలెంట్ బౌలింగ్ వేసాడని చెప్పాలి ప్రతి సిచ్యువేషన్స్ లో. మెయిన్ గా తన గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. తనైతే ఒక ఆర్థోడాక్స్ స్పిన్నర్. లాస్ట్ ఇయర్ ఎలాంటి బౌలింగ్ వేసాడో మనం చూసాం. దానికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్ అయితే రాబోతున్నాడు. ఇంకా రీసెంట్ గా జరిగిన రంజీ మ్యాచెస్ లో అగెనిస్ట్ కర్ణాటక 4 for 125 అండ్ అగెనిస్ట్ సౌరాష్ట్ర 6 for 38. అదే మ్యాచ్ లో 5 for 100. ఇట్లా జస్ట్ 3 మ్యాచెస్ లోనే టోటల్ గా 15 వికెట్స్ అయితే తీసుకున్నాడు. తన దగ్గర నుంచి వేరే లెవెల్ బౌలింగ్ చూస్తున్నాం ఇప్పుడు. ఇంకా IPL 2025 గురించి మాట్లాడుకున్న జస్ట్ తన ఆడిన 8 మ్యాచెస్ లోనే 10 వికెట్స్ తీసి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. విత్ బేస్ ప్రైస్ 1.5 crores మాత్రమే. ఇంకా స్మార్ట్ టోర్నమెంట్ లో కూడా కీ రోల్ పొజిషన్ చేయడం చెప్పాలి రీసెంట్ గా. ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పంజాబ్ కింగ్స్. ఇంకా మన నెక్స్ట్ టీం విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్. ఇంకా ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకుంటే మనకందరికీ తెలిసిన వన్ అండ్ ఓన్లీ అన్క్యాప్డ్ ప్లేయర్స్ వైభవ్ సూర్యవంశీ. ఈ ప్లేయర్ గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకున్నా తక్కువేమో. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అని చెప్పాలి. వేరే లెవెల్ బ్యాటింగ్. ఇంత చిన్న వయసులో ఇలాంటి అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తున్నాడంటే ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్కే. బట్ తనైతే ప్రతిసారి ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు. ఇంకా తన రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ఎన్ని వీడియోలైనా సరిపోవు. అన్ని రికార్డ్స్ అయితే జస్ట్ తన 14 years లోనే కంప్లీట్ చేశాడు. ఇంకా తన గురించి మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ గా 2026 Under-19 వరల్డ్ కప్ ఫైనల్. ఆ మ్యాచ్ లో అయితే ఇంగ్లాండ్ ని వార్ వన్ సైడ్ చేయడంలో మెయిన్ కీ రోల్ అని చెప్పాలి. జస్ట్ 80 balls లోనే 175 runs అంటమో. ఆ మ్యాచ్ లో జస్ట్ 15 sixes ఈజీగా కొట్టేశాడు. తన దగ్గర నుంచి వండర్ఫుల్ బ్యాటింగ్ అని చెప్పాలి. మన ఇండియన్ టీమ్ కి అండ్ రాజస్థాన్ రాయల్ కి దొరికిన నెంబర్ 1 T20 బ్యాటర్ గా చెప్పుకోవచ్చు. ఇంకా లిస్ట్ ఏ విషయానికి వచ్చినా అక్కడ కూడా ఏం తక్కువ ఆడట్లే. 50 overs మ్యాచ్ అనుకుంటున్నాడు, లేదంటే T10 అనుకుంటున్నాడు. రీసెంట్ గా అగెనిస్ట్ అరుణాచల్ ప్రదేశ్ తో జస్ట్ 84 balls లోనే 190 runs కొట్టేశాడు మా. జస్ట్ ఈ రన్స్ చెప్తే మీరు అర్థం చేసుకోవచ్చు ఎలాంటి బ్యాటింగ్ ఆడుతున్నాడు. ఇంకా అదే మ్యాచ్ లో జస్ట్ 36 balls లోనే సెంచరీ. ఫాస్టెస్ట్ 150 కూడా తన దగ్గరే ఉంది. ఇంకా స్మార్ట్ టోర్నమెంట్ కూడా 61 balls లో 108 runs కొట్టాడు. IPL కూడా అగెనిస్ట్ గుజరాత్ టైటన్స్ నుంచి ఎలాంటి సెంచరీ కొట్టాడో మనం చూసాం. ఇంకా రీసెంట్ గా జరిగిన ఏషియా కప్ రైజింగ్ స్టార్ లో కూడా జస్ట్ 42 balls లోనే 144 runs అంట. అదే మ్యాచ్ లో సెంచరీ 32 balls లోనే కంప్లీటెడ్. మరి IPL 2026 అలాంటి బ్యాటింగ్ తో వస్తాడా? అన్ని టీమ్స్ కూడా ఫుల్ ఫోకస్ గా తన మీదకి వస్తాయి కాబట్టి మరి సెకండ్ సీజన్ కూడా అలాంటి బెస్ట్ బ్యాటింగ్ చేస్తాడని డౌటే. మరి ఎంతమంది చేస్తాడా అనుకుంటున్నారా కింద కామెంట్ చేయండి. 6th టీమ్ గా ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క అన్క్యాప్డ్ ప్లేయర్ ని వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. అలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన ప్లేయర్ అశ్విని కుమార్. ఇంకా తన గురించి మాట్లాడుకుంటే IPL 2025 లో తన బెస్ట్ స్పెల్ అయితే ఫస్ట్ మ్యాచ్ లోనే వేసాడు అగెనిస్ట్ KKR. తను వచ్చిన ఫస్ట్ మ్యాచ్ లోనే 3 overs లో 4 for 24 ఆధారగొట్టి KKR ని ఆల్అౌట్ చేయడంలో మెయిన్ పాత్ర పోషించాడు అశ్విని కుమార్. మెయిన్ గా తనైతే డెత్ ఓవర్స్ లో వేరే లెవెల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. తన దగ్గర నుంచి ఇంకో బెస్ట్ సీజన్ చూడబోతున్నాం ఈ సీజన్ కూడా. ఇంకా మన నెక్స్ట్ టీమ్ గా KKR గురించి అయితే మాట్లాడుకుందాం. KKR టీం కూడా ప్రతిసారి ఒక్కొక్క మిస్టరీ స్పిన్నర్స్ తో పాటు ఒక్కొక్క మిస్టరీ ప్లేయర్స్ అయితే ప్రతి ఒక్క సీజన్ తెస్తూనే ఉంటుంది. మరి ఈ సీజన్ కూడా అలాంటి ప్లేయర్ నే తెచ్చింది. అతనే అనుకుల్ రాయ్. అతనైతే వేరే లెవెల్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేస్తున్నాడు మా. మరి ఇండియన్ టీమ్ లో కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఈజీగా కనిపిస్తున్నాడు ఇంకా నెక్స్ట్ వచ్చే డేస్ లో. ఇంకా తన స్టాట్స్ విషయం మాట్లాడుకుంటే ఇంకా రీసెంట్ గా జరిగిన స్మార్ట్ టోర్నమెంట్ లో జస్ట్ 11 matches లోనే 300 runs కొట్టి విత్ స్ట్రైక్ రేట్ 160 అంట. అండ్ కమింగ్ టు బౌలింగ్ తో జస్ట్ అదే 11 matches లో 18 వికెట్స్ తీసాడు మా. తనైతే బెస్ట్ ప్యూర్ ఆల్రౌండర్ గా కనిపిస్తున్నాడు ఈ సీజన్ కి ఫ్రమ్ KKR. ఎకనామిక్ విషయం కోసం 6.8 అయితే ఉంది. మెయిన్ గా తనైతే ఒక ఫినిషర్. కన్సిస్టెంట్ గా ప్రతి ఒక్క మ్యాచ్ 25+ runs స్కోర్ చేస్తున్నాడు విత్ స్ట్రైక్ రేట్ more than 200. అంతేకాకుండా ఇంపార్టెంట్ సిచువేషన్ లో వికెట్ తీస్తూ నెంబర్ 1 బౌలింగ్ అండ్ నెంబర్ 1 బ్యాటర్ గా మారిపోయాడు ఈ KKR టీమ్ కి ఇప్పుడు. అండ్ రంజీ మ్యాచెస్ కూడా 20+ వికెట్స్ అయితే ఉన్నాయి తనకి. ఇది అనుకుల్ రాయ్ యొక్క విషయం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. లాస్ట్ ఇయర్ డిపెండింగ్ ఛాంపియన్స్ అయిన బెంగళూరు మరి ఈ సీజన్ కూడా అంతే స్ట్రాంగ్ గా వచ్చి మళ్ళీ సెకండ్ కప్ కొడతారా అంటే కొట్టే ఛాన్సెస్ కూడా ఈజీగా ఉన్నాయి. మెయిన్ గా విరాట్ కోహ్లీ, టిమ్ డేవిడ్, హితేష్ శర్మ ఇలాంటి ప్లేయర్స్ అయితే వేరే లెవెల్ ఫామ్ లో ఉన్నారు. వాళ్ళతో పాటు అన్క్యాప్డ్ ప్లేయర్ శ్రేయస్ శర్మ కూడా వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఇప్పుడు. ఇంకా తన గురించి మాట్లాడుకున్న స్మార్ట్ 2025 లో ఢిల్లీ తరపున ఆడుతూ హైలీ ఎఫెక్టివ్ బౌలింగ్ వేసాడని చెప్పి ప్రతి ఒక్క మ్యాచెస్ లో. ఇంకా తన బెస్ట్ అయితే 3 for 20 అయితే ఉంది. ఇంకా రీసెంట్ గా జరిగిన రంజీలో కూడా ఆధార్ కొడుతున్నాడు రీసెంట్ గా. అండ్ IPL 2025 లో ఇంపార్టెంట్ మ్యాచెస్ లైక్ క్వాలిఫైర్ లో కూడా 3 for 7 అంటమా. ఎక్సలెంట్ బౌలింగ్ తో పంజాబ్ అయితే వార్ వన్ సైడ్ చేశాడు. ఇంకా లాస్ట్ ఇయర్ IPL కూడా 13 matches ఆడి 8 వికెట్ తీసి ఇంపార్టెంట్ సిచువేషన్ లో తన ఏంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు. సో ఈ సీజన్ కి వన్ ఆఫ్ ది గ్రేట్ బౌలర్ గా వస్తున్నాడు మళ్ళా.
ఇంకా మన లాస్ట్ 2 టీమ్ విషయానికొస్తే నెంబర్ 9థ్ పొజిషన్‌లో సీఎస్‌కే అండ్ నెంబర్ 10థ్ పొజిషన్‌లో ఎస్ఆర్‌హెచ్. ఇంకా సీఎస్‌కే టీమ్ గురించి మాట్లాడుకుంటే ఆయుష్ మాత్రం అయితే అదిరిపోయే ఫామ్‌లో అయితే ఉన్నాడిప్పుడు. తన ఏజ్ విషయానికొస్తే జస్ట్ 17 ఇయర్స్ మామ. తనైతే ఒక అగ్రెసివ్ బ్యాటర్. మరి అలాంటి బ్యాటర్‌ని అయితే తీసుకుంది సీఎస్‌కే టీమ్. ఇంకా తన స్టాట్స్ విషయానికొస్తే రంజీ ట్రోఫీలో అయితే అదరగొడుతున్నాడు. ఇంకా లిస్ట్ ఏ విజయ్ హజారేలో కూడా బ్రోకెన్ రికార్డ్స్ లైక్ 117 బాల్స్‌లో 180 కొట్టి హైయెస్ట్ రన్స్ కొట్టడం యంగ్ క్రికెటర్‌గా తన నేమ్‌ని వన్స్ అగైన్ మళ్ళా రాస్తున్నాడని చెప్పి లిస్ట్ ఇయ్యాల. రీసెంట్‌గా స్మాట్ టోర్నమెంట్‌లో కూడా టోటల్‌గా 320 రన్స్ కొట్టి విత్ 165 స్ట్రైక్ రేట్‌తో పాటు ఈ టోటల్ టోర్నమెంట్‌లో 2 సెంచరీస్ అయితే ఉన్నాయి తనకి. రీసెంట్‌గా జరిగిన అండర్ 19లో కూడా కెప్టెన్‌గా చేస్తూ కెప్టెన్‌గా అయితే అదరగొట్టాడు. సో తన కాన్ఫిడెంట్ అయితే వేరే లెవెల్‌లో ఉంది ఇప్పుడు. అందుకే ఐపీఎల్ 2026కి బెస్ట్ బ్యాటర్‌గా రాబోతున్నాడు సీఎస్‌కే టీమ్‌కి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ టీమ్ గురించి మాట్లాడుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్. అన్ని టీమ్స్ నుంచి ఒక బెస్ట్ అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ ఉంటాయి. ఈ టీమ్ అయితే ఈ సీజన్ కోసం బెస్ట్ ప్లానింగ్‌తో వచ్చిందని చెప్పాలి. మెయిన్‌గా డొమెస్టిక్‌లో ఉన్న ప్రతి ఒక్క టాలెంటెడ్ ప్లేయర్స్‌ని స్కౌట్ చేసుకుంటూ మ్యాచెస్ గెలవడానికి మెయిన్ కారణమైన డొమెస్టిక్ ప్లేయర్స్‌ని అయితే ఈ సీజన్ తేబోతుంది. అందుకే ఈసారి ఎస్ఆర్‌హెచ్ టీమ్ నుంచి ఒక ప్లేయర్ కాదు, 2 ప్లేయర్స్ కాదు. మరి ఏ ప్లేయర్‌కి ఎప్పుడు ఛాన్స్ ఇస్తారో, ఏ ప్లేయర్ ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తారో మనకు తెలియదు. బట్ మనమైతే ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను జస్ట్ ఒకటే ప్లేయర్ గురించి అయితే చెప్తా. అతనే జేసన్ అన్సారీ. తనైతే వేరే లెవెల్ ఫామ్‌లో ఉన్నాడు ఇప్పుడు. లాస్ట్ ఇయర్ 2025 ఐపీఎల్‌లో కూడా ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి అయితే ఒక డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. బట్ అప్పుడున్న జీసన్ అన్సారీకి ఇప్పుడున్న జీసన్ అన్సారీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అయితే డిఫరెంట్ వేరియేషన్స్‌తో ప్రతి ఒక్క బ్యాటర్‌ని ఈజీగా కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇంకా తన స్టాట్స్ విషయం గురించి వచ్చిన విజయ్ హజారేల్ అయితే డామినేటెడ్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నాడని చెప్పాలి. టోర్నమెంట్ మొత్తం కలిపి హైయెస్ట్ వికెట్ టేకర్‌గా తను ఒక్కడే ఉన్నాడు. తను ఆడిన 8 మ్యాచెస్‌లో 21 వికెట్స్ తీసి నెంబర్ 1 బౌలర్‌గా ఉన్నాడు ఓవరాల్ టోర్నమెంట్‌కి. ఇంకా తన స్కిల్స్ అయితే వేరే లెవెల్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. అండ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచెస్‌లో కూడా 4 ఫర్ 29 అలాంటి రికార్డ్స్ అయితే తనకున్నాయి. సో అందుకే ఎస్ఆర్‌హెచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్‌గా మారిపోతున్నాడు 2026 కోసం. ఇంకా టీ20 టోర్నమెంట్ విషయానికి వచ్చిన రీసెంట్‌గా జరిగిన యూపీ టీ20 లీగ్‌లో కూడా అండ్ టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. స్ట్రాంగ్ ఫామ్‌తో వచ్చాడు 2026 కోసం. అండ్ తను ఆడిన రంజీ ట్రోఫీలో కూడా జస్ట్ 5 మ్యాచెస్‌లోనే 17 వికెట్ తీసి బెస్ట్ బౌలర్‌గా ఉన్నాడు ఇప్పటివరకు. సో ఇలాంటి రికార్డ్స్ ఎస్ఆర్‌హెచ్ టీమ్ బౌలర్స్ వస్తున్నారంటే ప్రతి ఒక్క టీంకి భయపడాల్సిందే, భయపడతారు అండ్ మ్యాచెస్ గెలవాల్సిందే. ఇది టోటల్ అన్ని టీమ్స్ యొక్క అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ లిస్ట్. ఇందులో మీకు ఏ ప్లేయర్ నచ్చాడో కింద